గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. రథసప్తమి, మాఘశుద్ధ సప్తమి దివసం రథసప్తమిగా ప్రత్యక్ష భగవంతుడైన ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాను అర్చించేటువంటి దినము. దానికి సంబంధించిన విశేషములు: బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వర అస్తకాలే స్వయం విష్ణు త్రయీమూర్తి దివాకర. సూర్యభగవానుడు ఉదయవేళలో బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్నం వేళలో మహేశ్వరునిగాను, సాయం వేళలో విష్ణుస్వరూపంగా ఉండి ప్రతిదినమున త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. సౌరమాన ప్రకారంగా ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి దినమును రథసప్తమిగా పరిగణిస్తారు. సూర్యభగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు. సూర్యభగవానుడు ఈ పుణ్యతిథిని జన్మించుట వలన దీనిని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు. మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి, అచలా సప్తమి, మహాసప్తమి, సప్తసప్తి సప్తమి అనేక పేర్లతో జరుపుకుంటారు. మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానము. సూర్యగ్రహణ తుల్యాస శుక్లా మాఘస్య సప్తమి అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలం. అరుణోదయ వేళ చేసిన స్నాన జప అర్ఘ్య ప్రదాన తర్పణాదులు అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను, ఆరోగ్యాలని, సంపదలని ఇస్తుంది. రథసప్తమి రోజున ప్రాతకాలముననే లేచి సూర్యునికి ఇష్టమైన అర్కపత్రాలను 2 భుజాలపై తలపై పెట్టుకొని సప్త సప్త మహాసప్త సప్తద్వీపా వసుంధర సప్త జన్మ కృతం పాపం మకరే హంతి సప్తమి అను శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయటం వలన మంచి ఫలితములు కలుగును. సూర్యునికి అర్కహ అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యం ఏంటంటే, జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనను సిద్ధపడేలా చేస్తాయి. ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది. అనేక చర్మ రోగాలను నివారిస్తుంది. రథసప్తమి రోజున తప్పకుండా చేయవలసిన పనులు ఏంటంటే, ఈరోజు చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడుకాయలు, వివిధ ఫలపుష్పాదులను సేకరించి సంక్రాంతి రోజున పెట్టిన గొబ్బెమ్మలు ఎండి పిడకలుగా అయినవి తెచ్చి తులసికోటి వద్ద సూర్యభగవానుని ప్రతిమ లేక పటమును పూజించాలి. సూర్యుడికి ఎదురుగా గొబ్బెమ్మల పిడకలతో మంట వేసి ఆవు పాలతో చేసిన పొంగలిని చిక్కుడు ఆకులపై ఉంచి ప్రసాదంగా సూర్యదేవునికి నివేదన చేయాలి. తద్వారా వంశవృద్ధి, ఆయురారోగ్యములు సిద్ధిస్తాయని మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ప్రగాఢ విశ్వాసం. ఈరోజు ఖగోళపరంగా సూర్యుడు తన సంచారగతిని మార్చుకునే రోజు అని చెప్పవచ్చు. ఈ రోజు నుంచే భూమి సూర్యుడికి దగ్గరవటం ప్రారంభిస్తుంది. ఆదిత్య శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది. ఈరోజు చేసే స్నానాలు, వ్రతాలు, సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు అధిక ఫలాన్నిస్తాయి. జన్మ జన్మాంతరాలలో మనోవాక్కాయాలతో కలిసి తెలియక చేసిన సప్తవిధ పాపాల వలన ఏర్పడిన రోగము, శోకము మున్నగునవన్నీ ఈ రోజున సూర్యనారాయణుని పూజించటం వలన తొలగిపోతాయి. స్వస్తి.